మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొనగా నిబంధనల మేరకే వ్యవహరిస్తుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఏజీ వాదనలతో ఏకీభవించింది. కేసీఆర్ పిటిషన్ కొట్టేస్తూ విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదులుగా చేర్చడంతో రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఆ తర్వాత హైకోర్టు ముందు ఇరు వర్గాల వాదనలు వినిపించారు. దీంతో కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా పొలిటికల్ అజెండాతో కమిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ను జూన్ 15 లోపు రిప్లై ఇవ్వాలని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు పంపిందని, రిప్లై ఇచ్చేలోపే జూన్ 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లు పేర్కొన్నారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రెస్ మీట్ లో జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడారన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని అసెంబ్లీలో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారని కోర్టుకు తెలిపారు ఏజీ. వారే విచారణకు సిద్ధమని చెప్పి ఇప్పుడు కమిషన్ ఏర్పాటును ఎలా వ్యతిరేకిస్తారన్నారు. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే వివరించారని కోర్టుకు తెలిపారు. జ్యుడిషియల్ కమిషన్ చట్ట ప్రకారమే ఏర్పాటు చేశామని తెలిపిన ఏజీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఆర్డర్ పాస్ చేశారు. జ్యుడిషియల్ కమిషన్ తమ ఎంక్వైరీ కంటిన్యూ చేయొచ్చని కూడా తెలిపింది హైకోర్టు. మరోవైపు జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ ను ప్రశ్నించింది హైకోర్టు. ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక దానిపై చర్చించొచ్చని తెలిపింది.